20 సంవత్సరాల క్రితం మా నాన్న వ్యవసాయం చేసే టైంలో రెండో సల్పనం అప్పుడు కొట్టేది, ఒక రౌండ్ కొడితే సరిపోతుండే. పొలానికి పురుకు కానీ దానికి కానీ ఒక రౌండ్ కొట్టేది, 2 సార్లు కొడితే ఎక్కువ. కానీ ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతిలో కొట్టేది మొత్తం విషమే. తినే మీకు తెలియకుండా పండించే మాకు తెలుసు. నేను కూడా కొడుతున్నా, 5-6 రౌండ్లు కొడుతున్నా. అంటే టోటల్గా ఇప్పుడు మీరు తినేది ఏదైతే ఉందో టోటల్గా విషమే అండి. ఎంత ఏపుగా పెరిగింది. టోటల్గా మీరు తినేది విషమే. ఏ రేషన్ షాప్లకు వెళ్ళి ఎక్కడ తెచ్చుకున్నా ఆర్గానిక్గా పండించామంటారు, కానీ 99% అబద్ధం. పండించలేరు. ఇప్పుడు ఉన్న పొలం అంతా పండించలేను. ఇది 7 సంవత్సరాల నుంచి తింటున్నాము. 7 సంవత్సరాలకు ఇప్పుడు సేమ్ పద్ధతిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పొలం ఎంత పండుతుందో ఈ పొలం అంత పండుతుంది. ఫస్ట్ సంవత్సరం ఎకరానికి ఒక 7 బస్తాలు అయినాయి. ఈ పొలం 40 బస్తాలు అయితే ఇది 7 బస్తాలు అయింది. సో మనం తినేది మనకు ఉంది కదా అన్న ఉద్దేశంతో మనం అలా పండించుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు 7 సంవత్సరాలకు సక్సెస్ అయింది. ఇప్పుడు అది ఎంత పండుతుందో ఇది అంత పండుతుంది. నేను ఏమంటున్నానంటే మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారో ఒక రైతుగా నాకు తెలుసు. ఎందుకంటే మేము పండిస్తున్నాం కదా. నేను ఒక్కడిని పండించిందే మీరు తింటున్నారని చెప్పట్లేదు. దేశంలో ఏ రైతు పండించినా విపరీతమైన మందులు, అంటే ఇప్పుడు ఉన్న రోగాలకు వాటికి వీటికి కొట్టే మందు మొత్తం పాయిజనే. సో అందుకే పిల్లలకు ఊబకాయాలు. ఒకప్పుడు వెనకటి వాళ్ళు 100 సంవత్సరాలు బతికిన, ఇప్పుడు 40 సంవత్సరాలు బతుకుడు కష్టం. అది ఎక్కడ పోతుంది? మనం అనుకోవచ్చు ఏదో తింటున్నారు కాదు, తినేది మొత్తం పాయిజన్, విషమే తింటున్నాము. అందరు విషమే తింటున్నారు. మీరెందుకు పండిస్తున్నారు తెలిసి అంటే తప్పదు, ఎందుకంటే మాకు దిగుబడి లేదు కాబట్టి పంటున్నాము. నేను పోయిన సంవత్సరం మాకు పండిన దాంట్లో ఒక 4 బస్తాలు అమ్ముదామని అడిగాను. సో బయట 6,000 ఉంది కదా, నువ్వు 7,000 చెప్తున్నావన్నా అన్నారు. అంటే దీనికి పెట్టుబడి ఉండదు కాబట్టి తక్కువ పండుద్ది, దానికంటే తక్కువ పండుద్ది కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ పెట్టి అమ్మాల్సిందే. కానీ మనోళ్ళు కొనరు. స్వచ్ఛంగా మనం అమ్మితే కొనరు. షాపోడు ఏది చెప్పని అన్ని నమ్ముతారు, కొంటారు. కానీ మనం చెప్పింది కొనరు. సో ఎందుకంటే కొనాలి, ఏమి తినాలి. ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక సామెత చెప్తాను వినండి. అప్పు లేకుండా ఉన్నోడు, ఆరోగ్యంగా ఉన్నోడు కోటీశ్వరుడు. మిగతా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా వేస్టే. అంబానికి 1,00,000 కోట్లు ఉన్నది, కొడుకు పరిస్థితి ఏంది? ఆరోగ్యం లేదు. ఎన్ని కోట్లున్న ఆరోగ్యం లేదు. సో నేనేమంటున్నారు ఫ్రెండ్స్, అందరూ స్వచ్ఛమైన ఫుడ్ తినండి, మంచి ఫుడ్ తినండి. నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి, ఒక 5 క్వింటాల రైస్ ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడన్నా ఏ ల్యాబ్లైనా చెక్ చేయించుకోవచ్చు, నేను ఇస్తాను. చెక్ చేయించుకొని తినండి. స్వచ్ఛమైన ఆర్గానిక్గా పండించినాయి. మేము పండించే కూరగాయలు కూడా 99% మేము ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఆర్గానిక్గా పండించుకున్నాం. ఇక్కడ పత్తి చేను ఉంది కదా, అక్కడ పెట్టుకుంటాం కూరగాయలు. ఏ మందు కొట్టాం, పత్తి చేనుకు కొడతాం కానీ కూరగాయలకు కొట్టాం. అలాగే పండించుకొని తింటాం. సో ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు తెలిసిన మంచి రైతుల దగ్గర నుంచి బియ్యం కానీ అవన్నీ కొనుక్కొని తినండి. షాపులలోకి వెళ్ళి అవన్నీ కొనకండి. మీరు రైతు దగ్గర కొంటే మీకు ఒక క్వింటల్కి 500 సేఫ్ అవుతుంది. అదే షాపు దగ్గరికి వెళ్తే 500 ఎక్కువ దొబ్బుతాడు. సో రైతు దగ్గర మీకు ఎటువంటి మోసం ఉండదు. వాడు ఏం చేసిండు, ఎట్లా పండించి ఖచ్చితంగా చెప్పే ఇస్తాడు. షాపు అట్లా ఇవ్వడు, వాడికి బిజినెస్ కావాలి. రైతు లాస్ ఎందుకు అవుతున్నాడంటే వ్యాపారం చేయడం తెలియక రైతు లాస్ అవుతున్నాడు. సో ఈ దాన్ని గమనించి ఎవరైనా రైతుల దగ్గర మీరు తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?